సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బై 05. టుడే అయితే మన రిజల్ట్ ఉంది. ఇగో వీడు ఏం చేస్తుండే అంటే ఇక్కడ రీల్స్ కాల్ చేసిండు, ఈడ రీల్స్ కాల్ చేసిండు వీడు విష్ణు. అండ్ సో ఇలా మన 10th రిజల్ట్ ఉంది, ఏమవుతుందో చూద్దాం. సో రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో మనమైతే పాస్ అయినా, అందుకే బయట వర్షం పడుతుంది. బయట అయితే చాలా భారీ వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. ఎందుకంటే మనం మనకు రిజల్ట్స్ మంచిగా వచ్చినాయి అండ్ మనం రిజల్ట్స్ పాస్ అయినాం. ఇదే మైక్ మన వీడియోలలో యూజ్ చేస్తాం. సో మంచి మైక్, ఇది మంచి మైక్ చూడండి. ఇలా నాకు 2 మైక్స్ వస్తాయి. ఇప్పుడు కనెక్టర్ ఒకటి ఉంది, ఇప్పుడు ఒక ఛార్జింగ్ పెట్టి ఉంది, చూపిస్తా ఒక్క నిమిషం. సో నేను మాట్లాడేది దీంతోనే. దీని క్లిప్ ఏదంటే నేను తీసేసిన, ఎంతకైనా మంచిదని తీసేసిన. బయట చూడండి, బయట వర్షం చాలా వర్షం పడుతుంది. అండ్ ఇదే మన ఎడిటింగ్ రూమ్, ఇక్కడ యూట్యూబ్ అండ్ ఇక్కడ మొత్తం మన సామాన్స్ అన్ని ఉంటాయి. సో గైస్ మన డైరెక్టర్ బయట కూర్చుండు. సో గైస్ ఈ 2 మైక్స్ దీనికి వస్తాయి అండ్ ఒకటి కనెక్టర్ వస్తుంది. ఈ 2 మైక్స్ దీనికి వస్తాయి అండ్ ఒకటి కనెక్టర్ వస్తుంది. సో దీనికి అది ఉంది, దానికి అది ఉంది. సో నేను తీసేసిన. సో తాజ్ భాయ్ వాళ్ళు ఏమంటావు, వాళ్ళు ఏముంది? ఇదో నువ్వు పాస్ అయిన వాడి దావత్ గట్టిగా చేయాలని. నేను పాస్ అయినా అని దేవుడి గిట్ట ఖుషి అయిపోయింది బాయ్. అందుకనే వర్షం పడుతుంది బయట. అట్లుంటది మరి మనతోనే. దావత్ గట్టి గట్టి చేద్దాం. చూడండి ఆకాశం మొత్తం గోల్డ్ కలర్ అయిపోయింది, మొత్తం గోల్డ్ కలర్ ఉంది. అట్లుంటుంది గాయస్, మనం పాస్ అయితే దేవుడి ఖుషి అయిపోయింది. థ్యాంక్ యూ మై గాడ్. గాయస్ ఇదైతే చల్ల గాలి నడుస్తుంది అండ్ ఇక మన తాజ్ భాయ్ ఎగురుతుండు. ఎగిరి మళ్ళీ సో గాయస్ మనమైతే ఇప్పుడు ఇగో ఈ మొత్తం క్లీన్ ఎగ్దమ్ వ్యూ మాత్రం ఎగ్దమ్ ఉంది. చూడండి మంచిగా ఉంది. ఇగో ఇది మొత్తం ఆగమాగం అయిపోయింది, ఏం కనపడతలేదు. సో మనం త్వరలో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. చూడండి ముందు వీడియోలు ఉంటుంది. సో మనం ఇప్పుడు పోతున్నాం రండి. సో గాయస్ మా పార్టీ మొత్తం అయిపోయింది అండ్ మేమైతే మొత్తం ఫుల్ హ్యాపీ ఉన్నాం. ఎగ్జామ్లు అన్నీ 10th ఎగ్జామ్లు మంచిగా రాసినాం, అన్నీ మంచిగా రాసినాం. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు బ్యాడ్ డిసిజన్ తీసుకోకర్రి. ఇంతగా మళ్ళీ రాయరి సప్లీ రాకుంటే పోతే ఒక్క ఎగ్జామే పోతుంది. కానీ మీరు పోతే మీ అమ్మ నాన్నలు చాలా కష్టపడి మిమ్మల్ని చదివించి 13 సంవత్సరాలు చదివించి మళ్ళీ లాస్ట్లో మీరు ఉండకుండా పోతే చాలా బాధగా ఉంటుంది. అందుకే బ్యాడ్ డిసిజన్ తీసుకోకూడదు. అండ్ సో లెట్స్ గెట్ అండ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మా పార్టీ నెక్స్ట్ బ్లాగ్లో చూడండి.